ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం ఏర్పాటు కాబోతుంది. 1307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి అక్కడే శుద్ధి చేసే కర్మాగారం ఏర్పాటు చేసేందుకు జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థతో మంగళవారం ఒప్పందం చేసుకుంది. ఈ శుద్ధి కర్మాగారం ద్వారా స్థానికులకు ఉపాధి లభించనుండగా ఏపీఎండీసీకి ఏటా దాదాపు 300 కోట్ల చొప్పున ఆదాయం సమకూరుతుంది. ఒంగోలు సమీపంలోని టంగుటూరు మండలం కోణిజేడు మర్లపాడు గ్రామాల పరిధిలోని లో గ్రేడ్ ఇనుప ఖనిజం లభించి 1307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి శుద్ధి చేయడం, ఇందుకు అవసరమైన ప్లాంట్ ఏర్పాట్లకు ఏపీఎండీసీ గతంలో టెండర్లకు ఇచ్చింది. దీనిని జేఎస్డబ్ల్యూ దక్కించుకుంది. 11% వాటా ఇచ్చేలా ఈ ప్రాంతంలో లభించే ఖనిజంలో ఐరన్ కంటెంట్ 30% లోపే ఉంటుంది. దీనిని శుద్ధి చేసి గ్రేడ్ పెంచి ఇనుప ముద్దలుగా మారుస్తారు. తర్వాత వాటిని స్టీల్ ప్లాంట్లో వినియోగిస్తారు. ఈ లీజులో ఇనుప ఖనిజాన్ని జేఎస్డబ్ల్యూ తవ్వుతుంది. దానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ధర ప్రకారం ఏపీఎండీసీకి చెల్లించి జేఎస్డబ్ల్యూఏ కొంటుంది. అక్కడే ఏర్పాటు చేసే ప్లాంట్లలో శుద్ధి చేస్తుంది. ఇలా బెనిఫికేషన్ చేసిన ఇనుప ఖనిజం మార్కెట్ ధరలో 11% ఏపీఎండీసీకి వాటాగా చెల్లిస్తుంది. మిగతా 89% జిందాల్కు మిగులుతుంది. ప్లాంట్ ఏర్పాట్లు, నిర్వహణ వ్యయం తదితరాలన్నీ జిందాల్ భరిస్తుంది. ఈ లీజులో 65.85 మిలియన్ల టన్నుల ఇనుప ఖనిజం నిల్వలు ఉంటాయని అంచనా. ఇళ్ల స్థలాలకు తీసుకోవాలనుకున్న గత ప్రభుత్వం ఏపీఎండీసీకి రిజర్వ్ చేసిన 1307 ఎకరాల్లో కొంత ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని వైకాపా ప్రభుత్వం భావించింది. దీంతో 789.88 ఎకరాలను రిజర్వ్ నుంచి తొలగిస్తూ 2021లో మేలో ఉత్తర్వులిచ్చింది. ఇనుప ఖనిజం లీజు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే కావడంతో డీ రిజర్వేషన్ ఆమోదు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపగా కేంద్ర గనుల శాఖ అంగీకరించలేదు. ప్రభుత్వ రంగ సంస్థకు రిజర్వ్ చేయాలని తెగేసి చెప్పింది. దీంతో మరో మార్గం లేక 789.88 ఎకరాలకు డీ రిజర్వ్ ఉత్తర్వులను 2023 నవంబర్లో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనివల్ల మొత్తం 1307.26 ఎకరాల్లో ఏపీఎండీసీకి లీజు మళ్లీ కొనసాగినట్లు అయింది.